తెలుగు మాట్లాడుతాం మన నారాయణ కూడా నోతాడు మన ఇంకోటి మీడియాలో అర్థమని అయితే ఆలోచన చేసుకొని పెడతారు అంతకే దాన్ని అవసరం ఉన్నప్పుడే కావాలి 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 అలా ఇప్పుడు జర్నలిస్ట్ల సామూహిక అవసరం సామాజిక అవసరం మేము అడగకుండానే 2 కోట్లు శాంక్షన్ చేసి అట్లా జర్నలిస్ట్ అది వ్యక్తిగత సమస్య కూడా దృష్టి పెట్టి ఆయన ఏం చేశారు మినిస్టర్కి చెప్తే ఈ మినిస్టర్ ఏం చేయలేదు నువ్వు ఖమ్మంలో ముఖ్యమంత్రి రావాలని తీసుకుని అది ఏంటంటే మాకంటే అందరం తీసుకుని మనం కూడా చేసేది కాదు నేను నిన్న మనొచ్చుడు అది సంఖ్య అది మహేశ్వరం మనోడు వచ్చి అన్నారు వస్తే అది కాకపోతే హలో కన్నదాటిరా కారు వెళ్ళిపోతారంట తొందరండి ఇంతసేపు కరెక్ట్ అన్నట్టు 5 నిమిషాలు 5 నిమిషాలు స్టార్ట్ చేస్తాం పుత్తూరు మండలం అన్ని మండలం
నేను కూడా మీ దగ్గర ఉంటే బాగుంటుంది, మాకు సంతోషం. తప్పు చేసినా కూడా అప్పుడే ఇలా చేయొద్దని చెప్పండి. మీ అదే మీ కాంబా ఆఫీస్ చుట్టుముట్టుంటే జర మాకు కూడా మంచిగా అనిపిస్తుంది, ఆ ఏరియాలో మంచిగా ఉంటుంది. తర్వాత అది మీరు అనుకుంటే రాజు రోజు కూడా దెబ్బలకు కూడా సాధ్యం కాదు, ఏం లేదు. ఎన్నెన్నో చేస్తుంటే ఇది కూడా మాకు దగ్గర పోలేమన్నా. ఊరిపేట ఏమైనా ఏం తెలియదు. మీ కన్సర్న్ ఉండాలంటే మీకు దగ్గర ఉంటే బాగా అట్లా వేసే బ్యాచ్ కాదు, ఏదో అట్లా వేసే బ్యాచ్ కాదు. మీకు ఇంకోటి ముఖ్యంగా మీకు అందుబాటులో ఉండాలి, అన్ని ఆఫీసులు ఉంటాడు. అది మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. జంగాల పోకుండా ఎందుకంటే అందరికి బండ్లు ఉండవు, పోలేం చేయలేం, అదొకటి. తర్వాత ఇది ఇచ్చిరు మనకి ఇంత నీడ ఇంత జాగా దీనికి కన్ను అనుంటే బాగుంటుంది అంట. నాకు మా కోరిక అదొకటి నోటీస్లో పెట్టుకోండి. ఇంకోటి మీరు ఊరుపేటకు అదొకటి. ఇంకోటి అన్న కూడా తెలుసు, ఇక్కడ కుడిచే బందుకు 3 కిలోమీటర్లు, 80 బందుకు 3 కిలోమీటర్లు ఏం దుబ్బడు మనము గంటలనే పెడతాడు. తర్వాత ఒకటి ఇది ఇచ్చిండు మనకి. ఇంతమంది కోరిక అన్న, ఇంతమందికి ఒకటే కోరిక నీడమ్మ జగ ఒక్కటి మీరు నోటీస్లో పెట్టుకోండి. మీరు అనుకుంటే ఏదైనా చేస్తారన్న జాగా మీరు చేస్తారన్న. మీరు అనుకుంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ మాకు అంత అది చేసారు, అంతమంది దీన్ని భక్తులు అడుగున్నాం. ఇప్పుడు రాముడికి ఆంజనేయుడు ఎంత భక్తుడు, నాకు ఆంజనేయుడు భక్తుడు ఎవరో తెలియదు. మీరు మా దృష్టిలో రాముడు, మేము ఆంజనేయుడు. మాకు ఒక ఇంత నీడ ఏంది జాగా, ఇంకా కూడు కూడు ఇంకా ఇంత ఇల్లు ఇక అట్టిస్తే జీవితాంతం. మా దాని స్థలం దొరికిలో నేను చెప్పాను, మా దాని శాతాలు కాదు నందిగామలో ఉంది సార్. ఇప్పుడు ఉన్న అటువంటి పాతది పుత్తూరు హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్ ఇంకా మొత్తం అంతా కూడా గవర్నమెంట్ జాబ్లో ఉంది సార్. చాలా రోజుల నుంచి దాదాపు 20 అలా సంబంధం లేదు సార్. పుత్తూరు అలాగే సార్ సపరేట్ ఎక్కడ సార్. ఇప్పుడు ఆల్రెడీ కట్టేసినాం సార్, ఆల్రెడీ గ్రామ పంచాయతీ కూడా కట్టేసి మీ పుణ్యాన ఆల్రెడీ అయిపోయింది. అది 15th August ఓపెనింగ్ ఉంది కదా యాక్చువల్గా. రాజునాయక్ మొత్తం చేసేసింది, అది గ్రామ పంచాయతీ అయిపోయింది సార్ మొత్తం. శాఖగుట్ట తండ్రి అది సార్. ఆడ ఇళ్ళ కొరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ దర్గా రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్. అనుకూలమైన ప్రదేశాలు ఇక్కడ ఉంటే పెట్టుకోండి. మీరు అనుకుంటే చూపిస్తాం నిమిషాల పైన మీ మైండ్ అంటే ఏదైనా చేయగలుగుతారు, దృష్టి పెట్టుకోండి. అధ్యక్షుడు కృష్ణ గారు మాట్లాడతారు. తొందరగా ఒక నిమిషం దానికి ఎక్కువ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు దశాబ్దాల కాలం నుంచి ఎదుర్కొంటున్న మీడియా మిత్రులందరూ అనుకునే విధంగా మన ఎమ్మెల్యే అంజన గారు మన కోరిక నెరవేర్చారు. శారదా నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం అంటే మామూలు మాట కాదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక ఎమ్మెల్యే 2 కోట్ల రూపాయలను ప్రెస్ క్లబ్ కేటాయించిన దాఖలు అయితే లేవు ఇప్పటివరకు. అదేవిధంగా ఇంత అయితే యాక్చువల్గా మన దక్షిణ తెలంగాణలో కూడా ఎక్కడ ఇవ్వలేదు. నేను ఆల్రెడీ వేరే వాళ్ళని అడుగున్నాము. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కూడా ఏ జిల్లాలో కూడా మనకు 2 కోట్లు పెట్టి ఒక ప్రెస్ క్లబ్కు డబ్బులు ఇచ్చిన ఎమ్మెల్యే అయితే లేరు. చాలా సంతోషంగా ఎప్పటికీ రుణపడి ఉంటామని. గతంలో ఎంతోమందికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము, అడిగినాము. నేను 15 ఏళ్ళ నుంచి శాసనాలు ఉంటాను. అంతకుముందు ఉన్న మనలు కూడా చాలామందికి ఇచ్చారు ప్రెస్ క్లబ్ కోసం కానీ ఇంక ఇతర అంశాల కోసం కానీ. ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ పూటకు అంతా కృషి చేసారు, వెళ్ళేది. కానీ మీరు కార్యరూపంలో తీసుకొచ్చడం చాలా సంతోషం. మీ అందరికీ రుణపడి ఉంటాం. అదేవిధంగా చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూసిన అందరూ అనుకున్నట్టే మీరు ఒక్క కోరిక నెరవేర్చే కూడా మేమందరం ఎప్పటికీ ఇంకా ఆశపడలేదు. అది కూడా మీ హయాంలో జరగాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు. ప్రత్యేకంగా అన్న శేఖరణ గారికి స్వాగతం. అన్న ఒక్కొక్క నిమిషం మాట్లాడారు. గౌరవనీయులు, ఈ నియోజకవర్గం శాసనసభ్యులు పెద్దలు శ్రీ అంజన గారు, ఎమ్మెల్యే గారు, హాజరైనటువంటి మిత్రులందరూ కూడా, జర్నలిస్ట్ మిత్రులు, యూనియన్లు అందరూ కూడా నమస్కారం. 2 విషయాలు. ఒకటి, నేను కూడా 25 years జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా. చాలా కీలకంగా పనిచేసిన, ఆంధ్రజ్యోతి ఇన్ఛార్జ్గా పనిచేసిన, నమస్తే తెలంగాణలో. కానీ ఎంటైర్ది తెలంగాణ స్టేట్లో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా
మొత్తం తెలంగాణలో మనం కంపేర్ చేస్తే ఈరోజు ఎట్ ఏ టైం ఒకేసారి ఒక నియోజకవర్గంలో నా జర్నలిస్టుల కోసం, నా జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ మాట్లాడుకుంటారు, మంచి చెడేంది, ఒకవేళ సమాజానికి ప్రభుత్వాలకు వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఎక్కడ సమాచారం సేకరించాలని కేంద్రాలు లేవనే విషయాన్ని గమనించినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అంజననే మనం ఎందుకు ఈ మాట ఏంటంటే దశల వారిగా ఇచ్చి ఉండొచ్చు కాక వరంగల్లో, ఖమ్మము, లేకపోతే సిద్దిపేట, ఇంకో ఇతర జిల్లాలు, మహబూబ్ నగర్ ఇచ్చి ఉండొచ్చుగా. కానీ ఎట్ ఏ టైం అన్ని మండలాలు, ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉండే అన్ని మండలాల్లో మా జర్నలిస్టులకు ఒక అడ్డా ఉండాలి. ప్రజలు కూడా జర్నలిస్టులకు చెప్పుకునేటువంటి బాధలు, సాధకులకు చెప్పుకునేటువంటి ఒక అడ్డం ఉండాలని ఒక మంచి లక్ష్యంతో వారు దాదాపు 2 కోట్ల రూపాయలు మరి ఎస్డిఎఫ్ నిధులు అంటే చిన్న విషయం ఏం కాదు. కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఇతర కుల సంఘాలకో, ఇతర యువజన సంఘాలకో, లేకపోతే ఇతర కమ్యూనిటీ హాల్స్కో చాలా మంది ఇస్తూ ఉంటారు. కానీ స్పెషల్గా జర్నలిస్టుల కోసం వారు ఆలోచించిన విధానం మాత్రం నిజంగా ఈ తెలంగాణ స్టేట్లోనే ఇతర ఎమ్మెల్యేలకు అంజన్న ఆదర్శంగా ఇచ్చేటందుకు ఎలాంటి లేదు. 100% జర్నలిస్ట్ యూనియన్ TUWJ రంగారెడ్డి జిల్లా పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ వారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. జర్నలిస్టులు వారు జర్నలిస్టుల పక్షాన్ని నిలబడ్డారనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. కాబట్టి చరిత్రలో ఎప్పటికీ మీ పేరు ఉండిపోతుందన్న. ఇప్పుడు ఏదైతే శాంక్షన్ చేసిరో ఈ శాంక్షన్ చేసిన నిధులతోని ఈ 6 మండలాల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రెస్ క్లబ్లు కంప్లీట్ గా చేయించి మీరు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మంత్రిగాను వచ్చి అందులో ప్రెస్ మీట్లు పెడితే మా వాళ్ళు వచ్చి కవర్ చేసి చూసి సంతోషపడాలని చెప్పేసి నా ఆకాంక్ష. దానికోసం రాబోయే ఎన్నికల్లో మా సంక్షేమం కోసం, మా బావు కోసం, మా మంచి కోసం, మా బాధలు మా యొక్క గాథలు అర్థం చేసుకున్న వాళ్ళు వెంబడి మేము ఉంటాం. కాబట్టి మా వాళ్ళందరూ కూడా మీ పక్షాన, మీ వెంబడి ఎప్పుడు ఉంటారని చెప్పేసి ఒక యూనియన్ అధ్యక్షుడిగా మీకు మాట ఇస్తా ఉన్నాను. ఇందాక మా వాళ్ళందరూ కోరిక మేరేంటన్నా నిజమే, మీరు అనుకున్నట్టుగా మీ జిల్లా మంత్రి వారు ఇక్కడ జిల్లా మంత్రి వారు మా మహేశ్వరంలో కొంతమందికి అలాట్మెంట్ చేసే స్థలాలు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శ్రీనివాస్ గౌడ్ గారు సపరేట్ డబుల్ బెడ్రూమ్ లో ఒక బ్లాక్ ను 1, 2 అని చెప్పేసి కొబ్బరికాయ వరకే అండర్ ప్రాసెస్ లో ఉంది. అలాట్మెంట్ ఇచ్చడమే ఒక ఆలస్యం ఉంది. మిగతా చూసుకుంటే కేటీఆర్ గారు సిరిసిల్లలో ఇచ్చేసిండ్రు. మా క్రాంతి కిరణ్ పక్కన ఉన్నటువంటి ఆందోళన కాన్స్టిట్యున్సీలో ప్లాట్లు ఇచ్చిర్రు మొన్న, మీకు తెలిసిన విషయం అంతా కూడా. సిద్దిపేటలో హరీష్ రావు గారు ఇచ్చిండ్రు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ గారు ముఖ్యమంత్రి గారు మీకే తెలుసు సపరేట్ ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చిండ్రు. వరంగల్లో మన కొబ్బరికాయలు వచ్చిండ్రు, ఆడ కూడా ప్లాట్లు ఇచ్చిండ్రు. మరి మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా చాలా కాన్స్టిట్యున్సీలో ఇబ్రహీంపట్నంలో కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇచ్చారు. మా షేర్లింగంపల్లిలో కూడా నేను షేర్లింగంపల్లి ఉంటున్నా, అంత కాస్ట్లీ ల్యాండ్ కూడా గాంధీ గారు అలాట్మెంట్ ఒక ల్యాండ్ను మరి కలెక్టర్ గారి దగ్గర ఫైల్ పెట్టింది. దయచేసి ఈ విషయంలో మీకు పైనుంచి ఇప్పటికే కొంచెం సూచనలు ఉన్నాయని మేము భావిస్తామన్నాం. ఎందుకంటే అలంనారాయణ గారు ఇందాకనే మీతో మాట్లాడారు. వారు చెప్పిర్రు కేటీ రామారావు గారి దగ్గర కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిర్రు, ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు యాక్టివ్ గా ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలను ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వండి అని చెప్పేసి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. మీకు అవసరం అయితే దయచేసి అంటే మీరు అనుకుంటే అయిపోతుంది, ఒకవేళ అవసరం ఉంటుంది ఒక కాలం అనుకుంటే మేము దగ్గరుండి చేపించే బాధ్యత మాది. అల్లం సార్ని తీసుకోవాలి ఫోన్ చేపించే బాధ్యత మాది. కానీ ఖచ్చితంగా చేసే బాధ్యత కూడా మీదే. మీ వాళ్ళే, మీ కుటుంబ సభ్యులే ఇక్కడ కూర్చున్న వాళ్ళు రేపు పొద్దుగాల ఎప్పుడైనా మీ ఎంబడి ఉండేవాళ్ళు. జీవితంలో చాలా కలలు కంటారు జర్నలిస్టులు. వాళ్ళ బాధలు సాధలు చాలా ఉన్నాయన్న, మీకు తెలియని కావు. మీరు ప్రజాప్రతినిధిగా దగ్గరగా చూసిరు మా చాలా బాధలు ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంట్లో తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండదు, కట్టుకోవడానికి బట్టలు కానీ బయటికి వచ్చి మాత్రం మేము ఇట్లా సోకులు పడతాం, ఇట్లా కనిపిస్తాం మేము. ఎందుకంటే కవరేజ్ వస్తుంటాం కాబట్టి, తిరుగుతూ ఉంటాం కాబట్టి బయటికి చెప్పుకునే పరిస్థితులు లేవు మా పరిస్థితులు. కాబట్టి చాలా మంది చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకు సొంతింటి కలం నిజం చేస్తే జీవితాంతము మీ పేరు వాళ్ళ చిరస్థాయిగా ఉండిపోతుందనే విషయాన్ని మీరు గమనించి ఖచ్చితంగా మిగతా కాన్స్టిట్యున్సీలతో పాటు ఈ ప్రభుత్వంలో మీరు మాత్రమే చేయగలుగుతారు ఇది అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఖచ్చితంగా మీరు ఈ సందర్భంగా ఆ మాట ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వేదిక అందరికీ నమస్కారం. ఎక్కువ చెప్పింది ఏం లేదు, ఎందుకంటే అందరూ పెద్ద మనుషులు అన్నీ చెప్పేసి ఒకటే ముచ్చలేదంటే అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదు. కానీ మా అంజాన్ని అడగకుండానే మొత్తం 2 కోట్ల రూపాయలు ఇలా మనకు సంక్షేమ. చాలా ధన్యవాదాలు అన్న. మీరు మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ చల్లగా ఉండాలి.
మీకు మంచి జరగాలని మేము మనసారా జర్నలిస్టులం అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్న. ఇవన్నీ చేసింది కాబట్టి మంచి మాకు అనుకూలంగా ఉన్న జాగా కూడా చూపించేసి మీరు ఆ పెద్దలు అడిగినట్టు వాళ్ళ కూడా అందరినీ మా చిరకాల వాంఛ మాది నెరవేర్చాలని కోరుకుంటున్నాము. దయచేసి ఇంతమంది జర్నలిస్టులు తల్లి వచ్చినందుకు వాళ్ళందరికీ అన్న మోరెడ్డి అన్న కృతజ్ఞత చివరిగా ఆయన చెప్తాడు అయిపోతుంది. అన్నగారు కూడా చాలా కృతజ్ఞతలు. అన్నగారు కూడా తర్వాత మాట్లాడతారు. మోరెడ్డి అన్న ఒక్క మాట మాట్లాడినాక అన్న మాట్లాడతారు. మీ అందరూ ఇక్కడ తల్లి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాగే మనం అందరము ఐకమత్యంగా ఉండి మనము తెలంగాణ కూడా ఎంత పని చేసినాము, ఎంత సాధించుకున్నాము, ఇప్పుడు జరిగే విధంగా కూడా మనం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జిల్లా అధ్యక్షులు మన శేఖర్ అన్న చెప్పినట్టు నిజంగా వారు ఇచ్చిన పిలుపుకు మనం కట్టుబడి ఉండి మనం కూడా ఎంతవరకు మనం సహకరించాలనేది మనం అది చేద్దాం. థ్యాంక్ యూ. మన జర్నలిస్టులు అందరి తరఫున ఉన్న అంజానకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఫీల్డ్కి వచ్చి దాదాపు 31 సంవత్సరాలు దాటి 32 సంవత్సరాలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి కూడా ప్రెస్ క్లబ్ల కోసం ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అది ఎవరు కూడా అది మన కళను సాకారం చేయలేదు. మనం అడగకుండానే అంజనా మనకు అన్ని కాన్స్టిట్యూన్స్ ఒక కాన్స్టిట్యూన్సీ హెడ్క్వార్టర్ కాకుండా అన్ని మండలాలకు కూడా ప్రెస్ క్లబ్లు ఇచ్చారు. ఇంకోటి స్థల విషయాలు కూడా మనం అంటున్నాం కానీ అన్న దృష్టిలో ఒక మంచి స్థలమే ఉంది. నిజంగా అన్న దృష్టిలో ఉన్న స్థలం ఉంటే అందరికీ అందుబాటులోనే ఆ స్థలం వచ్చేస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి అందరు కోరుకుంటున్నారు, ఎప్పటి నుంచో కోరుకుంటున్నది, పోరాటాలు చేస్తున్నది, మీ దృష్టి కూడా చేసుకుంటుంది ఒకటే. ఇప్పుడు మా యూనియన్ జిల్లా అధ్యక్షులుగా చెప్పినట్టుగా అందరికి ఒక అవుట్ సైడ్స్ ఒక్కటి మీరు చేస్తే నిజంగా కూడా మీ పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. మీకు అందరూ జర్నలిస్ట్ కూడా లోపల ఉంటారు, మీ అంటే 100% అండగా ఉంటారని నేను కోరుకుంటూ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మంది పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళకందరికీ కేసీఆర్ గారు ఏదో రూపకంగా వాళ్ళకి సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. జర్నలిస్టులకు కూడా మేము కూడా పనిచేస్తాం కాబట్టి అందరూ ఒక కోరిక ఉంది, అది నేను పనిచేసినందుకు అవుట్ సైడ్స్ ఉంటే బాగుంటుండే కదా అని. ఆ ఒక్క కోరిక మీరు నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. స్థలం గురించి మమ్మల్ని అడుగుతున్నారు. నిజంగా స్థలాల గురించి మీకు తెలిసినంత రెవెన్యూ అధికారులకు కూడా ఎవరికి తెలియదని నేను భావిస్తున్నాను. ఒక పట్వారిగా పనిచేసి అన్ని దశలో ఒక పట్వారే కాకుండా ఒక సర్పంచ్ అంటే ఏంది, ఎంపీటీసీ ఏంది, జెడ్పీటీసీ ఏంది, ఎంపీపీ ఏంది, ఎమ్మెల్యే ఏంది, నా దృష్టిలో ఇన్ని పదవులు ఒక కింది స్థాయి నుంచి వచ్చిన ఏ ఎమ్మెల్యే కూడా లేరు. అన్ని విషయాలు మీకు తెలుసు. స్థలం కూడా ఎక్కడుంది, ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి ఇవ్వాలనేది ఆలోచన కూడా మీకు ఉంటుంది. మేము ఇద్దరే చెప్పాల్సిన అవసరం లేదన్నా. ధన్యవాదాలు. మీరు ఒక్క పని చేసి పెట్టాలన్నా బాగుంటుంది. అంజనా గారు మా తాత స్థలాలు లేవు, ఒకే దగ్గర ఉన్నది. స్థలం ఉంటే అంత స్థలం దగ్గర ఇచ్చింది. నేను మ్యాథ్స్లో వైద్య గారిని అడిగాను, నేను ఇచ్చాను గవర్నమెంట్ ఉన్నారు. అది కొంత స్థలం ఉంటే 6 మందికి ఏమో ఇంటర్నెట్ 6 మందికి అది 58-59 అంటే ఇంత మోడీ అన్నావా, మేము ఇంత సెండ్ చేసుకున్నాం. మాకు ఇంద్రాపదమే కట్టేయండి. కానీ స్థలాలు వస్తుంటే ఎట్లా చేసుకుని స్థలం మనం చేద్దాం ఇబ్బంది లేదు. ఎంత హాస్పిటల్ తీసుకుని ఎట్లా ఇబ్బంది అయినా తీసుకున్నాం. గవ కట్టాలి అంటే అది షాప్ కూడా ఎక్కువ వాళ్ళు లేక ఉద్యోగ నుంచి కట్టే చూస్తాను దగ్గర లేకపోతే హాస్పిటల్ కూడా కట్టాం. మండలాలు లేవు. మండలాలు అక్కడ ఏంటంటే విలేకరులు కొనుగోలు తీసుకున్నారు, ఉద్యోగం కూడా తీసుకున్నారు. నంద్యాలలో ఉంది సార్, నంద్యాల ఎప్పుడే పక్కన కొత్త వరకు సార్ పక్కన జాగ్రత్త పక్కన కూడా ఉంది సార్. ఇప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆగిపోయి అంతా మేము ఒప్పించుకుంటాం సార్. అంతా కూడా నడుస్తుంది కదా సార్. అట్లనే మీరు అనుకుంటే అన్నీ సాగున్నది కొత్తూరే అంటూ సాగున్నది కొత్తూరే అంటూ కాదు అది కొత్తూరు శ్రీశక్తి భవనం కాడ ఉంది కదా మన ఎంఆర్ ఆఫీస్ శ్రీశక్తి భవనం కాడ అన్నకు సమర్పించాడు. డీటెయిల్స్ చెప్పాడు అన్నగారు ఎవరి మండలాలు, ఎందుకంటే ఎవరి మండలాలు అలాగే తెలుస్తుంది. ఈ మండలాల్లో మీరు చెప్పండి.
బాబు ఇక్కడ రండి మీడియా ఏం లేదు అది కాదు. తొందరగా చేస్తే అనుకో తొందరగా చేస్తే ఇప్పుడు మీరు ఇంకా జర ఎక్కువ పెట్టుకుని ఎట్లా చేస్తున్నారు అవును అడ్జస్ట్మెంట్ అయితే